హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మనం వేస్ట్ అనుకుని ఎప్పటికప్పుడే పారేసే ఇలాంటి మూతలతో మంచి మంచి ఐడియాలండి. ఇంట్లో ఇవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మూత పై భాగాన్ని ఈ విధంగా కట్ చేసి దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేయాలండి. వీటిని మనం పోగులకి బటన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మిడిల్లో ఈ విధంగా హోల్ పెట్టేస్తే పోగులకి మనం బటన్స్ పెట్టుకుంటాం కదా, బటన్స్కి బదులుగా వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, బంగారు పోగులకి వెనకాలన్న పైపు బాగా బారుగా ఉంటే మనం బటన్స్ పెట్టుకుంటాం కదా, అవి లేనప్పుడు చక్కగా ఈ మూతలను కట్ చేసి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం. ఇంట్లో మనం సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఏమన్నా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ మూతలు మనకు బాగా యూజ్ అవుతాయండి. మనం మెటీరియల్ తెచ్చుకున్నప్పుడు ఇలా ప్యాకెట్స్లో ఇస్తారు కదా, వీటిని మనం ఉపయోగించుకునేటప్పుడు చక్కగా ఈ మూతల్లో పోసుకుంటే మనకి తీసి ఉపయోగించడానికి బాగుంటుందండి. ఇలా చక్కగా ఈ మూతలు కాస్త లోతుగానే ఉంటాయి కాబట్టి ఇలా బీడ్స్ పెట్టుకోవచ్చు, ఇలా దారపుండలని ఏవైనా సరే చక్కగా ఈ విధంగా సర్దుకుని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ టిప్ చూద్దాం. ఈ మూతల్లో మనం ఈ విధంగా క్యాండిల్స్ కూడా వెలిగించుకోవచ్చండి. మనం క్యాండిల్ వెలిగించినప్పుడు అదంతా కరిగి కింద ఫ్లోర్ మీద అది పడుతూ ఉంటుంది కదా, అలా పడకుండా మనం ఈ మూతను చక్కగా ఉపయోగించుకోవచ్చు. క్యాండిల్ కరిగిపోయి చివరికి వచ్చేసిన తర్వాత మూత కూడా కాలిపోకుండా ఉండటానికి మూతలో ఇలా కొద్దిగా నీళ్లు పోసామంటే, చూడండి ఇలా కొద్దిగా అడుగున నీళ్లు పోస్తే మూత కాలిపోదండి. తర్వాత క్యాండిల్ ఆ నీళ్ళ వరకు వెలిగి చివరిలో ఆరిపోతుందండి. సమ్మర్లో అందరికీ కూడా ఎంతో కొంత పవర్ కట్ ఉంటుంది కదండి. ఇలా క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ టిప్ అండి. ఈ టిప్ మాత్రం ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో కూడా ఉపయోగపడుతుందండి. మూతల్ని ఈ విధంగా హాట్ గ్లూ పెట్టి కిచెన్లో అంటించానండి. ఇప్పుడు ఇంకా చూడండి, లైటర్ హోల్డర్గా భలేగా ఉంది కదా, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం. డైనింగ్ టేబుల్ చైర్స్ని మనం అటు ఇటు లాగుతూ ఉంటాం కాబట్టి వాటికి అడుగు వైపున వచ్చే బటన్స్ అనేవి కొన్నాళ్ళకి అరిగిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఫ్లోర్ పైన గీతలు పడుతూ ఉంటాయి, సౌండ్ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఆ ఇబ్బంది ఉండదు. ఈ విధంగా ప్లాస్టిక్ మూతల్లో హాట్ గ్లూ పెట్టేసి చక్కగా ఇలా పెట్టేసామంటే ఈజీగా అటు ఇటు మూవ్ అవుతాయి. మనకి చాలా రోజుల వరకు అరగవండి. ఇదే విధంగా మనం డబుల్ కాట్ బెడ్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనం బెడ్షీట్ వేసేటప్పుడు అది మంచం కూడా అటు ఇటు జరుపుతూ ఉంటాం కదా, సౌండ్ లేకుండా చక్కగా ఈజీగా మూవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ అండి. ఇక్కడ వచ్చేసి మూతల యొక్క పై పార్ట్ని ఈ విధంగా కట్ చేసి ఇలా రింగులాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా బాగా చిన్న రింగులాగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పిన్స్ కొట్టేయాలి. అప్పుడు మనకు ఒక రింగులాగా అయిపోతుందన్నమాట. ఇలా మనకి కావాల్సినన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి, ఈ రింగ్ని ఈ విధంగా బట్టల హ్యాంగర్కి తొడిగి హ్యాంగ్ చేస్తున్నాను. ఇలా చేయడం వలన బట్టల్ని మనం తక్కువ స్పేస్లో ఎక్కువ సర్దుకోవచ్చండి. చూసారు కదా, ఒక చీర ఒక హ్యాంగర్ పెట్టే దగ్గర ఇలా 3 చీరల్ని 3 హ్యాంగర్స్ని ఈ విధంగా సర్ది పెట్టుకోవచ్చు అనమాట. ఐడియా బాగుంది కదండి. ఇప్పుడు లాస్ట్ టిప్ అండి, 7th టిప్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఈ మూతల్లో మనం ఈ విధంగా ఐస్ క్యూబ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, చక్కగా ఈ విధంగా ఐస్ క్యూబ్స్ తయారవుతాయన్నమాట. మూతల నిండా నీళ్లు పోసేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే చక్కగా ఐస్ తయారైపోతుంది. సమ్మర్లో మనం ఐస్ క్యూబ్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, చక్కగా ఐస్ ట్రేతో పాటు ఇలా ఈ మూతల్లో కూడా వాటర్ పోసి పెట్టుకుంటే చక్కగా ఐస్ అనేది తయారైపోతుంది. ఐస్ క్యూబ్స్ తీయాలనుకున్నప్పుడు ఈ విధంగా మూతని ఒక 5 సెకండ్ల పాటు నీళ్ళల్లో ఉంచామంటే మనకి ఈజీగా ఐస్ వచ్చేస్తుందండి. చూసారు కదా, పెద్ద ఐస్ క్యూబ్ చక్కగా తయారైంది. ఈ టిప్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.